ఉత్తరాఖ్యమండుపాలు పీపల శివచనము కర్ణకర్తని నేత్రధారి త్రిశూలప ఎర్రి పిల్ల గిరి పిల్ల నంది పిల్ల నాగన్నయ్య తోడి ఎన్ని జీవులు గలవారు పరమేశ్వరు భార్య రాజపూషణాల రాంబ ప్రత్యక్ష గుని బిడ్డ దైద భారతం పార్వతీ గౌండింటి ఆడబిడ్డ గనసారి ఎల్లవ గౌతులు కొడుకు గాంబీర రారు మాదిగింటి ఆడబిడ్డ మావురాని ఎల్లవ ఈ ఎల్లవ పరమైన రాజుట అల్లాయుడు వాళ్ళు కులానా మారు బాడీలాట రాళ్ళాయని భార్య అమ్మవారు శాంతిమణి ఎండి బంగారు వేకుండా పదార్థం తన కనుక వస్త్రాలు దండి కాజుదాకా కళ్ళారు పిల్లదాకా మూడు సారి మూడు తగ్గిన పాత్రలు రాజు కాళ్ళాయని చూసిన వస్తుడ మీద బెల్లం పెట్టుకుని రెండమంట రాజ్యం ఎలా పట్టని కూడా 11 పరతోటి కలిసి కాపురం చేయగా ఇద్దరు కొడుకుల గన్నదాట ఇద్దరు కొడుకుల గన్నది శాంతి మరి మరి పెద్ద కొడుకు చూసినవా రామునంతని వాయుడు రామునాడని పేరు పెట్టుకున్నది చిన్న కొడుకు పేరు భీమునంతని వాడు భీముడని పేరు పెట్టుకున్నారు హరిక్షేత్ర ఇల్లు పోసుకొని మరి మన పొల సాది పెంచి పెద్ద చేసి కచ్చి నమ్మలేకందరూ నమ్మలేదు వాళ్ళను మరి ఆనాడు చూసిన మా కొడుకు సాధంగా పెంచగా ప్రభుత్వం అయితంటే పెద్ద కొడుకు పెళ్లి చేసింది కోడలు బాబా అమ్మవారు బాబదేవి మరి ఆ తల్లి చూసిన దేవి శాంతి మరి దేవి బిడ్డ కన్నా ఎక్కువ చూసుకుంటుందా కొడలైతే నాకేంది బిడ్డ అయితే నాకేంది ఎవరైతే ఒక తీరు చూసుకుంటానని కోన అందరాకం ఇద్దరు ఒక కోడలు ఇద్దరు కొడుకులు భర్త భార్య సిల్కల గుంపులో కలిసి ఉన్నారు ఆ ఇంట్లో రాజు కచ్చిరికాడి వేళ్ళు కొడుకును బడికి వేళ్ళు ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోయినాక అత్త కోడల్ని ఇంట్లోన్నారు మనిషి అన్న కాడ ఒక్క తీరు ఉంటారా ఒకనాడు కాలే అలవచ్చు ఒకనాడు పేయాలవచ్చు కాలు పేయాల్సి మంచాల వండుకున్నది దేవి మరి శాంతిమణి దేవి వండుకున్న నాడు అత్తమ్మ నువ్వు ఎందుకొరకు వండుకున్నావు తింటావా బుక్కెడంత అన్నావా అవ తాగుతావా చెమడి నీళ్ళు ఎందుకొరకు వండుకున్నావు అమ్మా బొమ్మంత పొద్దెక్కిని పోయిన పాలయిందవ్వా నువ్వు లేవకపోతే మరి అడగపోతే అమ్మా దేవి శాంతిమణి దేవి కనిపించింది అన్నాడు నా భరత మరి కచ్చిరి కాడి వేళ్ళు మరి అదే పోవంగా నా కొడుకులేమో మగబాయిగాలు ఉన్నారమ్మా ఇప్పటికప్పటికన్నారు కొడుకులేమో కోయ రాజ్యం వాళ్ళు అడిగి రాజ్యం పెట్టది సవరాజ్యం అన్నారు ఇయ్యల్లా మరి ఇంత మంచిగా ఉండి
నేను మంచాల వండుకుంటేనే నా కోడలు ఇలా తిన్నవా తాగినవని అడగలేదంటే రేపటి కల్లా కర్మగాలి కాలో రెక్కో ఇరిగి మంచాల పడ్డరాడు ఇంత నన్ను అడుగుతాను నమ్మకమే గుడ్డిదో గులాబీదో బిడ్డ ఉండాలట మరి ఆట ఉన్నైతే నీకు తాగుబోతులు తిరుగుబోతులు కొడుకు ఉండాలట ఇద్దరు కొడుకులతో నేను బిడ్డనుగా నా పోతీనా మారా మారా నాకిద్దరు కొడుకులు కూడా నాకు ఒక బిడ్డ ఉన్నట్టు ఉంటే మళ్ళా బిడ్డను దుసు గుడిచి జడ వేసి తర్వాత బలాలకు తోలితే ఆడంగా పాడంగా అమరాజ కొడుసు లేచి కూకుండి పాడంగా కుమరాజ కొడుసు నా ప్రేమలా నేనేమో కొడుకులనే మొగబాయి గారు నాకు ఆడవిల్ల ఉంటే ఎంతో మంచి ఉండను పోని తల్లి కలకల కలకల కన్నీరు తీసుకుంటూ లోగిళ్ళలో ఉన్నది శాంతిమనిది కచ్చిరి వీరము రాజు టాల్లాడి ఎరబట్ట మగటీలి దేశం బంధు పెట్టుకుంటా అదే ఏ మొగుడైనా కొట్టు కాడికి పోయినా కొనే కాడికి బయట కాడికి ఎక్కడికి పోయినా కానీ భార్యసేది అన్నానికి అందస్తాడట ఎర్రబట్ట మగటి రాజదేశం బంధు పెట్టుకుని ఇంటికి నేను పోతానన్నాడే అలా వాళ్ళ ఇంటి ముందు రాయవచ్చిండు ఆడలు నాటుకు అమ్ముతారు అవిగా ఎవరాక నాడేసి ఇక పో వాళ్ళు మొగోళ్ళు ఇక ఆడలు నాటుకు అమ్ముతారు ఇక కానీ కొంచెం మంది రాని ఒక 10 నిమిషాలు అయితే వెళ్దాం మొత్తం పని చేద్దాం దాన్ని ఏమున్నది కూర్చున్న పెద్దలారా గుణవంతులారా మెడల కన్న తల్లి శాంతి కొనేది భర్త మాట శివన పెట్టింది అందుకని ఇప్పటికప్పటికి భర్తను మించిన భాగ్యం లేదు పురుషుని మించిన పుణ్యం లేదు వందనం ఎక్కిన అన్నల కన్నా కట్టెలు మోసిన కాముడే మేలన్నారా తల్లి ఎటువంటి భర్తని ఎక్కిరాదు గుజుడు భర్తని గురిపియరాదు ముసలుడు భర్తను ముద్దు కొట్టు ఉడవరాదు ఏనుగంత మొగోడైన మొగోడైనంత మొగోడైన మొగోడు ఏనుగంత ఆడదైన ఆడదే అన్నారమ్మ ఆడవాళ్ళకైనా భగవంతుని పూజను గదిలి భర్త పూజ మొదలు పతి పూజ మొదగాలి పరమాత్మని పూజ
వెనక చీర అన్నారమ్మ నా భర్త చూసిన డాల్నాయుడు వచ్చి నా భర్త పాదాలు కడుపులో నింపుకుంటున్న కన్న తల్లి శాంతిమని దేవినమ్మ చెంబదమ్మత కాలం అంటే అయితే 4 అక్కలు చేయండి నీళ్ళు పోతానవా నీ మోడగా నన్ను ఆనాడు ఉంచుకోలే శాంతి కంటావా నీళ్ళు పోయకుంటే ఏమనుకుంటారు రా నేను అడిగినప్పుడే నువ్వు పోతానవా ఏందమ్మా ఆడలంటే తలకడతారు నీ కలిసి నా కథ పెట్టుడేనా కోపమా కొట్టల పెద్ద పిల్ల ప్రేమగల భార్య మీద కాలు వెక్కే కడగరా ఈ కాళ్ళు రోజు మంచిగా కడిగే నీ కాలు అసలే కడగ రోజు మంచిగా కడుపునే నీకేమో నచ్చుతుంది నీకేంది మనం రాగా చూసిన వేలేదు బస్సులో కూర్చుని కాళ్ళకి వెళ్ళావు చేతులకి వెళ్ళావు కైనా కదే రోగం అంటారా వాడి ఏ పాపం చేసిన మనకు వచ్చింది కుట్ట రోగం అంటారమ్మా రోగం నీకెళ్ళొస్తే కడుగు నాకెళ్ళ తప్పుతుందో కంచె వేరు మంచి వేరు కాదా పోయి అటు ఇటు కంచె వేరే 2 నెలలు బతకచ్చు కానీ మంచం వేరైతే గడిచి బ్రతకనాయో ఫుడ్ వేరైనా మంచిదే కానీ మన ఫుడ్ వేరు కావద్దమ్మా ఇప్పుడు బాధ రామానికి నేను గంటల చెబుతే వాళ్ళకి వాళ్ళకి కుడిచేత పట్టుకుంటే ఇద్దరు భార్య భర్తలు ధనాన్ని రోజులు నిండుకున్నారు. ఎప్పుడు నేను వచ్చిన నా భార్య శాంతిమని కిలకిల కిలకిల నవ్వుకుంటూ ఉండేది. ఇద్దరు కొడుకులలో కోడలు నాతోడు సంతోషంగా ఉండేది. ఎందుకొరకు ఈ అల్లా చిన్నవి ఉన్నదనుకున్నాడు. భార్య అంటే ఒక కన్నుగుడ్డు లాంటిది, భర్త అంటే కంట్రెప్ప లాంటి వాడు.
భార్య కాకపోతే భర్త ఆదుకోవాలి కనుగుడ్డు కాకపోతే కంట్రిప్పే ఆదుకోవాలి ఎందుకు చెలియ చెంచాలనే తిరిగి చెలియ చెంచాలనే తిరిగి చిన్నమైన కారణము చెలియ చెంచాలనే తిరిగి చెప్పలేవా మగవారా చిన్నదానా అట్ట చీరే లేక ఇంత కట్టుబట్ట దొరకదాట ఎక్కడికి వెళ్తాము ఎక్కువ రాదాట ఇప్పుడు మగ వాయిలు ఏదో మాట అన్నరా అరవై కడుపు ఉట్టెక్కిన కోడలు పాపది నిన్నే ఉన్న మాట అన్నరా అనుకుంటా కారణము నాతో అనుకుంటా కారణము చిన్నమైన విరుద్ధాంతం నాతో చెప్పలేవా చిన్నమైన విరుద్ధాంతం కొడుకు చిన్నమైనవే కొరకు చిన్నవేలు అంటే అందుకేనో నాదో భార్య కష్టమత భర్త అన్నారు భర్త కష్టమత భార్య అన్నారు భార్య భర్తలు ఒకటైతే బ్రహ్మలోకులు మెచ్చి చిత్రాలు మొగలు ఒకటి ఇంద్రలోకులు మెచ్చారన్నారు సత్యమ పురుషులు ఒకటైతే స్వర్గలోకం మెచ్చారన్నారు కాదు రాదా ఆడవాళ్ళ ఎదురైన బాధపడితే కొడుకు చెప్పని మాట కొడలు చెప్పని మాట బిడ్డకు చెప్పని మాట వాళ్ళని చెప్పని మాట భార్యతోటి భర్త చెప్పుకుంటుంది భర్తతోటి భార్య చెప్పుకుంటాడు అయ్యా అందుకే నాది భార్య భర్తలు ఒకటైతే ఏ మనిషి అయినా గతి లేని సంసారం వెళ్ళేయచ్చు శుద్ధి కలగని సంసారం వెళ్ళేది రాదన్నారు గతి లేని సంసారం అంటే ఇంట్లో ఏమీ లేకపోతే పక్కపట్టి ఇంటి వయసు తమ్ముడు తెచ్చుకొని వెళ్ళి తీసుకుంటాం కానీ శుద్ధి కలగని సంసారం అంటే భార్య ఒకటి అంటే భర్తడు అంటే నడవ సంసారం ఇసుకపోతుంది మనుషుల మాట నీతో నాదన ప్రాణనాథ అనుకుంటది ఏ తల్లి గర్భానైనా తొలుసురు కొడుకులు కావాలి మనసులు బిడ్డలు కావాలి తొలుసురు కొడుకులు ఎందుకంటే అమ్మాయి వాళ్ళ ప్రాణం పోయినాడు ముందర కుండ ఒకటి ధర్మంగా దానం వేస్తే కొడుకులు అన్నారు మనసులు బిడ్డలు అంటే అమ్మాయి చచ్చిపోతే పేడ కొమ్మలు బట్టి ఎడిసేటి బిడ్డలు అన్నారు మనకర బాధిస్తారు కొడుకులు పెద్ద కొడుకు రామనంతరి వాడు రామనాయుడు భీమనంతరి వాడు భీమనాయుడు
ఇద్దరు కొడుకులు వేసిన పెద్ద కొడుకు పెళ్లి చేసినాం మన కోడలు పాపదేవి నాకు కోడలు కాదు కన్న పీటలు నన్ను చూసుకుంటాను కన్న తల్లిని నేను నడుచుకుంటాను కానీ రేపటి కల్లా ఏ తల్లికైనా కూడా అవ్వాలా కోటి వరాలు పోసిన కోడలు లేనాడు బిడ్డ కాదు అక్క వరాలు పోసిన లేనాడు కొడుకు కావాలమ్మా అనుకుంటది నా గర్భాన నా కొడుకు లేకున్నా నాకు ఎటిదో గుడ్డిదో నాకొక్క బిడ్డ ఉంటే రేపటికల్లా నా బిడ్డ నన్ను నడుచుకోకపోవునా నా బిడ్డ నాకు బుక్కెడు పెట్టకపోగానే ఆ కన్న తల్లి బాధపడ్డాను భగవంతుడు మెచ్చి ఆ తల్లికి సంతానం ఓడి కట్టినాడు ఆ తల్లి గర్భాన బిడ్డ ఉడితే భార్య భర్తలు అనుకుంటా అయ్యో నా గర్భాన నాకొక్క బిడ్డ మేము ఆడి పిల్లలకు అన్నం అని చెడ్డ వాళ్ళం మా బిడ్డ పేరుకు రావాలి కీర్తికి రావాలి మా బిడ్డ పాలోల కింద పగోళ్ళ కింద నాదన బతకద్దని కన్న తల్లిదండ్రులు 14 రెక్కలు ఒకటి వేసుకొని కడుపు చిన్న వేసి కళ్ళు పెద్దగా వేసుకొని ఇప్పుడు కోసం ఉండి ఇద్దరు భార్య భర్తలు తిన్నా తినకున్నా ఉన్నా లేకున్నా నెత్తిన తట్ట పెట్టుకొని ఆ భార్య భర్తలు ఆయన కట్టం కాని కట్టం వేసి బిడ్డలు పెంచి పెద్ద వేసి ఒక చేతులు పెట్టినాడు నాదా ఆ బిడ్డలు అత్తగారింటి కూడా బతికినాడు ఇక్కడ శాతగాక అవ్వయ్య రాజులకు భూమి మీద నూకలు బాగి వాసి ఆ తల్లిదండ్రులు మన చాలా వంట మాటగా ఆ బిడ్డలు గిడకయ్యినాడు ఏ ఆడవిళ్ళకైనా అనిపిస్తుంది అక్కలాలా ఆత్మగల్ల బిడ్డలు అల్లుళ్ళ పాలన పట్టు దంచిన పూట సిరిపెంట పాలన్నారు ఆ బిడ్డలు అత్తగారింటికాడు ఉన్నాడు ఆత్మగల్ల బిడ్డల కెరకైతే ఆ బిడ్డలు అనుకుంటారు అయ్యో మా అవ్వ మన చాలా పడ్డదట మా బాబు మన చాలా పడ్డాడట మా అవ్వ చస్తే మాకెట్లా కనబడుతుంది ఇక మా బాబు చచ్చిపోతే మాకెట్లా కనబడుతుందని బిడ్డలు ఎంత దూరాన్ని ఉన్న 7 చెట్ల సాటుకున్న ఆ బిడ్డలకి దగ్గర ఉరికొచ్చాడు వాళ్ళకు అవ్వయ్య రాజులు మచ్చాల పడి ఎర్ర బొరినట్టు బొర్రుదంటే ఆ బిడ్డలు చూసిన కన్నులు అనుకుంటారు ఓ అవ్వో అవ్వని బిడ్డలు వచ్చినవి అవ్వా ఓ బాబుని కొడుకున వచ్చినవి అవ్వని ఆ బిడ్డలు చూసినా మంచాల పడ్డ అవ్వయ్య దగ్గరికి వచ్చి ఆ మంచాల కూర్చో అవ్వయ్యను కూర్చుండబెట్టి అవ్వని తలెంత మాసిందే అవ్వా నీ బట్ట ఎంత మాసిందే అవ్వ అని 10,000 నీళ్లు కాగబెట్టి అవ్వా నీకు స్నానం పోతారు రావే అని ఆ బిడ్డలు చూసినవా ఉడుగా తడబెడి తానం పోపించి కొడుకు కన్నవండి ఒక్కొక్క బుక్క తినబెట్టే బిడ్డలు నాదో అయ్య నాదరావే నాదో బిడ్డలు చూసిన అమ్మయ్య రాజు అమ్మనం గడుచుకొని 4 రోజుల పాటు అరుచుకున్నాక బిడ్డలు అంటారు ఓ బాబు నా అత్తగారింటికాడ నా సంసారం ఎట్లున్నదో నానా నా భర్త ఏమి తింటాడో నా పిల్లలు ఎట్లున్నారో బాబు 4 రోజులకు అత్తనే బాపని తండ్రికి తీర ధైర్యం చెప్పి ఆ బిడ్డలు అత్తగారింటికి పోయినాక అక్కలాలా ఇక్కడ భూమి మీద నూకలు బాగి వాసి అవ్వదచ్చిన మతలావో అయ్యదచ్చిన మతలావో ఆ బిడ్డల గిరకైతేనే అవు అవ్వదచ్చిన మాట ఆ బిడ్డల గిరకైన నాడు బాబు వచ్చిన మాట ఎరుకైన నాడు ఆ బిడ్డల కనిపిస్తుంది అక్కలాలా అయ్యో మా అవ్వ వచ్చిందట మా బాబు చచ్చిపోయిందట ఇక నాకెట్లా కనబడుతున్నాడు కాబట్టి చేతుల పని చేయాల వదిలిపెట్టి చేసుకున్న భర్తను వేసుకొని ఇళ్ళకు తలుపుతాను అనుకుంటా ఇంటికి దగ్గరికి వచ్చేటాళ్ళకు రాదు బాధలు వచ్చేవాళ్ళు నాకెట్లా కనబడితే బిడ్డలు అందరూ ఆపుకుంటా అమ్మయ్య దేవాలి ఎంత పొడుగున్నాయో గంట పొడుగు పడినాదా మీద
బాబు విడానచ్చిన బాబు విడానచ్చిన బాబు విడానచ్చిన బాబు ఎవరి చేతులు పెట్టి ఎవరి చేతుల పెట్టి ఎవరి చేతులు పెట్టి ఎవరి చేతుల పెట్టి వెళ్ళిపోతుంది నానా వెళ్ళిపోతివి నాన్న వెళ్ళిపోతుంది నానా వెళ్ళిపోతివి నాన్న ఆడవిల్లరు బాబు వాడి వెళ్ళరు బాబు పరాధన బాబు అపరాధన బాబు ఓ నాన్న నేను ఆడవిల్లరు బాబు నేను అపరాధని నైను ఏ తమ్ముడి చేతిలో పెట్టిన బాబు ఏ మరదల చేతిలో పెట్టిన నానా నువ్వు నన్ని రోజులు నాకు తీరనిపించింది బాబు ఇక రేపటి నుండి మేమలిన్న పొండి పోతామే అయ్యా అయ్యో ఆడి పిల్లలకయ్యో ఆడి వెళ్ళలకయ్యా పిల్లలకయ్యా ఆడి వెళ్ళలకయ్యా నన్నాలు బాబు నన్నాడు అన్నరే నువ్వు అన్నరే అమ్మా ఏ బిడ్డలకైనా అమ్మగారింటి మీద అక్కలాలా అమ్మయ్య మీద నిండా రూపాయి బలం అన్నారు అమ్మ చచ్చిపోతే బిడ్డల కాటన బలం పోతుంది అయ్య చచ్చిపోతే బిడ్డలకు పురాగా బలం పోతుంది ఆడపిల్లలు అమ్మాయి రాజులు ఉన్నంత సేపే నా అమ్మగారింటికి పోతానని ధైర్యంగా వస్తారు కా బిడ్డలు అమ్మయ్య వచ్చినాక అక్కలాలు ఇక నాన్నే అనుకుంటాడో నా తమ్ముడు ఏమనుకుంటాడో మా మరదలు ఏమనుకుంటుందో మా వదిన ఏమనుకుంటుందో అనుమాన పడుతుంది ఆడపిల్లల కనిపిస్తుంది అక్కలాలా అమ్మయ్య రాజులు సాత కాకుండా మంచాల వంట కానీ ఆడపిల్లలు 4-5 రోజులకు ఒక్కనాడు అమ్మగారింటికి వచ్చి అమ్మ నీకేమనిపిస్తుంది ఓ బాబు నీకేమనిపిస్తుంది అమ్మ నువ్వు పండు తింటావా పొలం తింటావని ఆడి పిల్లలు చూసి 60 ఏళ్ళ బిడ్డ అమ్మగారింటికి వచ్చి అమ్మాయి నడుచుకుంటది అమ్మ నాదయ్యే మనిషికైనా పుట్టిన మనిషి చావక తప్పది సచ్చిన మనిషి పుట్టక తప్పది 1000 ఏళ్ళున్న వేరు తప్పది 100 ఏళ్ళున్న సావు తప్పది అన్నారు ఏ మనిషి అయినా నాదా భూమి మీద ఉన్నన్ని రోజులే భూములు కావాలి జాగలు కావాలి బంగుళాలు భవంతులు కావాలంటాడు సచ్చినాడు మనం పడి భూములు వస్తాయా జాగలు వస్తాయా మనిషి భూమి మీద బతుకున్నన్ని రోజులే వీన్ని కొట్టాలి వాడిని కొట్టాలని తల్లాడతారు కానీ సచ్చినాక మనం పడి ఏది రాదే రాదు వాటి రోజుల నాదా రోజునక రోజు 11 రోజుల వాటి ఈ చక్కల వారి ఇళ్ళల్లా గా తల్లి అయిలవా గా తండ్రి కట్టయ్యా ఆ తల్లి పానం పోయేటప్పుడు ఆ తల్లిదండ్రి రాజుల గర్భాన 2 బిడ్డలు ఒక కొడుకును అన్నారు 2 కొడుకులు అన్నారు ఆ తల్లి ఐలవ పానం పోయేటప్పుడు ఆ 2 కొడుకులు తీసింది 2 బిడ్డలు తీసి ఆ కొడుకుల చేతిలో పెట్టి ఊరి కొడుకులారు నా బిడ్డ నాడి పిల్లల కొడుకులారా నా బిడ్డల పైల కొడుకులారని 2 బిడ్డలు తీసి భర్త కట్టయ్య చేతిలో పెట్టి ఓ నాద నేను పోతాను నాదా చిలకల మరదంటే చిల్లాడిపోతాను అవసరదంటే ఆగం చేసిపోతానని 2 ఆ తల్లి అయిలా ఆ భర్త చేతిలో పెట్టి వారి వెళ్ళిపోయినాక ఆ తల్లి అయినాక ఆ తండ్రి అయ్యో నా భార్య అయినాక నాకెందుకు నేనేంటని 2 భార్య పడతారు ఆ తండ్రి ప్రాణం వంగరాదు ఆ తల్లి దుఃఖముడు ఎందుకు తండ్రి దుఃఖం వచ్చిండే అయ్యా తండ్రి ప్రాణం పోవంగా 2 బిడ్డల తీసి చేతులు పెట్టి అయ్య కొడుకులారా ఉంటారు కొడుకు
కొడుకు బిడ్డలుంటారు కొడుకు కొడుకరారా కొడుక కొడుకరారా కొడుక కొడుకరా కోరయ్య కొడుకరా కోరయ్య చిన్న కొడుక ఎంకన్నా నా కొడుక ఏంటన్నా ఊరి కొడుకులారా ఊరి కొడుకు కోరయ్య ఊరి కొడుక ఎంకన్నా మీ అక్కలుంటల్లి కొడుకు నా వింటలాడు ఇళ్ళని ఎవ్వరాదలు రాయ్యా ఇద్దరు బిడ్డల తీసి ఇద్దరు బిడ్డల తీసి ఇద్దరు బిడ్డల తీసి ఇద్దరు బిడ్డల తీసి కొడుకుల చేతులు పెట్టి కొడుకుల చేతుల పెట్టి ఆడి పిల్లలు కొడుకు ఆడపిల్లల కొడుక అపరాధలు కొడుకు అపరాధుల కొడుక ఒరి కొడుకులు అలా నా బిడ్డలు మీ ఇంట్లో పుట్టినడు రాకున్న కొడుక ఏడాదికి ఒక్కనాడు నా బిడ్డలు రాకున్న పండుగని నా ఇద్దరు బిడ్డలు నాకిద్దరు అన్నదమ్ములని 2 రాకెట్లు పట్టుకొని మీ ఇళ్ళ పండి వచ్చిన్నాడు ఊరి కొడుకులు ఆడ మీరు ఎదురుగా పోయి ఓ అక్కడాడ మీరు ఇప్పుడే వస్తానని ఎదురుగా పోయి కాళ్ళకి నీళ్ళిచ్చి కట్టని వెళ్ళి కొడుకు ఒక్కవేళ మీరు మాట్లాడకపోతే నా ఇద్దరు బిడ్డలు అనుకుంటారు కొడుకు నా నాకిట్లా నిలబడి ఓ బాబు నీ కొడుకుల సొమ్మేమి తిన్నవే బాబు నీ కోడళ్ళ సొమ్మేమి తిన్నవరా నానా ఏ తమ్ముడు మాతోటి మాట్లాడతలేడా బాబు ఏ మరగళ్ళు మాతోటి మాట్లాడతలేరా బాబాయి బిడ్డల గిట్ల నిలబడి నా పొడి చూసుకుంటా చూసుకుంటా బిడ్డలేరు కొడుకు బిడ్డ కట్టవా చిన్న బిడ్డ కనక లక్ష్మవా బిడ్డలారా మీరు ఆడి వెళ్ళని బిడ్డ నా బిడ్డలు బతకాలి నా బిడ్డల పేరుకు రావాలి బిడ్డ కాని కట్టం వేసిన ఆయన కట్టం వేసిన బిడ్డ నా బిడ్డల పాలల కింద పగళ్ళ కింద నాదాలు బతకంతని బిడ్డ రాత్రి అనక పగలనక బిడ్డ నేను కట్టం వేసిన బిడ్డ కాని కట్టం వేసి నేను కూర్చొని తినేవే బాగి లేక బాయలేవా అమ్మగారింటి మీద బలమే బిడ్డ అమ్మగారు వచ్చినాక ఆడపిల్లలకు అమ్మగారింటి పోదామంటే ఏ బిడ్డలకైనా ఎడమ చేయికి నీళ్ళు పోసినట్టే అయితే అమ్మా ఇంకా తండ్రి రాజుల కరగారు 2 కొడుకులు 2 బిడ్డలు ఉండే మరిక అమ్మ మీద పడి అయ్య మీద పడి అడిగి ఎత్తలేరా నాదా మన కరగారు మనకి 2 కొడుకులు మన కొడుకుల తోడ మనకొక్క బిడ్డ అయ్య రేపు రేపటి కల్లా మన కొడుకులు మనకొక్క బిడ్డ కావాలి కావాలి పోయే కొడుకులు కావాలి కన్నీళ్ళు నీయ బిడ్డలు కావాలి మరి కోట్ల సంపాదన సంపాదించుకొని కొంపలు పెట్టుకుంటే సచ్చిన్నాడు మనక కాశీగా రాదాట అయ్యా మరి అది పోగా ఇప్పటికప్పటికన్నారు మరి ఆడపిల్లతోటి రాకడ పోకటన్నారు ఆడపిల్లలని సాగు కావరాదు సొన్నాయి లేని పెళ్లి అయ్యరాదా బాబా శాంతి మనది 2 కొడుకులు మనకి 2 కొడుకులు ఉన్నారు కానీ 2 కొడుకులతో మనకు ఒక్క బిడ్డ ఉంటే
ఆడవిల్ల ఉన్నట్టే ఉంటే పేడ కొమ్ము పట్టుకొని అవ్వా మనవ పాట పాడతారు నాయన నేను ఆడపాట పాడతారు ఆడవిల్లతోటి రాకడ పోకల్లరు నాకు ఆడపిల్ల కావాలని అంటే అమ్మా బాబా సాధ్యమనేది మరి పిల్లలు కొడుకు పుట్టినాడు కళ్ళ తండ్రి నిమిషం నిలబడ్డదాట